హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మరి ఫిబ్రవరి 23వ తేదీకి అందరూ సమాయత్తమవుతున్నారా? ఈ ఈ బంగారు రోజుల్ని ఉపయోగించుకుంటున్నారా జాగ్రత్తగా? ఈరోజంతా జాగ్రత్తగా కాన్సెప్ట్లు నేర్చుకున్నారా, చదివారా, రివ్యూ చేశారా, రీక్యాప్ చేసుకున్నారా? కమిట్మెంట్ అనేది లైఫ్లో చాలా ముఖ్యం. కమిట్మెంట్ అనేది ఏదో సినిమాలో డైలాగ్ వింటాం మనం, నేను కమిట్ అయితే నా మాట నేనే వినను అని. డైలాగ్ వినటానికి బాగున్నా, కమిట్ అయితే మనం అనుకున్నది సాధించాలి. కమిట్మెంట్ అంటే మనం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. కమిట్మెంట్ అంటే మనం జాబ్ కొడతాం అని మన అమ్మా నాన్నకి చెప్పాంగా, లేదా మనం నమ్ముకున్న వాళ్ళకి చెప్పొచ్చాంగా, అది సాధించాలి. దాన్ని కమిట్మెంట్ అంటారు. అది ఒక గవర్నమెంట్ జాబ్ అనే కాదు, మీరు లైఫ్లో ఎదగడానికి కమిట్మెంట్ అనే సూత్రాన్ని మీరు వాడుకుంటే నిజంగా మీరు ఒక లెవెల్లో ఉంటారు మీ లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సందర్భంగా ఈ పరీక్షల ప్రిపరేషన్లో మీకు 2 ముక్కలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ లైక్ చేయండి, ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు లైక్ చేయండి నాన్న, లైక్ చేయండి. చెప్తాను చూడండి. 2002-3 ఆ ప్రాంతాల్లో నేను మన హైదరాబాద్లో నల్లకుంట మార్కెట్లో మదర్ తెరిసా స్కూల్ అని ఉంది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. ఈ స్కూల్లో అప్పుడప్పుడే నేను ఎమర్జ్ అవుతున్నా ఒక ఫ్యాకల్టీ మెంబర్గా. ఈ స్కూల్లో ఒక రూమ్ తీసుకున్న పైన 1500-1400 రూపాయలు, అప్పుడు ఒక 30 మంది పట్టే రూము. నా ఓన్ ప్రయత్నం, సొంత ఇన్స్టిట్యూట్ పెట్టాలన్న ప్రయత్నం. అప్పటికే 4 ఏళ్ల నుంచి చెబుతున్నా, 2002-3 ఒక సొంత ఇన్స్టిట్యూట్ పెట్టాలని నా కళ. దానికోసం అహోరాత్రులు శ్రమిస్తున్నా నేను. ఓ పక్కన నెల్లూరు వెళ్ళి కుట్టి కాలేజీలో పాఠాలు చెప్పి రావడం, మహబూబ్ నగర్ మెరుగు ప్రోగ్రాంకి వెళ్ళి పాఠాలు చెప్పి రావడం, వైజాగ్ వెళ్ళి పాఠాలు చెప్పి రావడం, కర్నూలు వెళ్ళి పాఠాలు చెప్పి రావడం, గుంటూరులో పాఠాలు చెప్పడం. ఒక్కటని కాదు, అబ్బా, సుడిగాలి పర్యటన చేస్తున్నా. సుమారు 22-23 ఏళ్ల క్రితం. ఎట్లా ఉంటుంది, ఊపు కొడితే గోడ పగలాలి అట్ట ఉంటుంది ఆ వయసు, మీ వయసు, ఇప్పుడు మీరున్న వయసు. అలా వెళుతూ పాఠాలు చెప్తూ ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆ మార్కెట్లో సౌండ్, పైన క్లాసు, మార్కెట్లో విపరీతమైన సౌండ్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, మీకు తెలుసు. పైన పాఠం చెప్తుంటే గ్రూప్ 1 మెయిన్స్ నాకు బాగా గుర్తు, 2002 ఆ ప్రాంతాల్లో రోడ్డు మీద వినిపించేది సౌండ్, మార్కెట్లో వినిపించేది. కూరగాయలు కొనేవాళ్ళు, ఎవడ్రా నాయన ఇట్ట అరుస్తున్నాడు అని పైకి వచ్చి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కూరగాయల మార్కెట్కి ఆనుకునే ఉంటుంది ఆ స్కూలు, గేట్ ఉంటుంది. అసలు చెప్పాలి, లైఫ్లో నిలబడాలి అని నాకు తెలిసి, నేను ఎదగాలి, సబ్జెక్ట్లో కింగ్ అవ్వాలి, నిలబడాలి, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి సబ్జెక్ట్ చెప్పి అని ఈ కమిట్మెంట్లో నేను నా కొడుకుని కోల్పోయాను. నా కొడుకుని నేను కోల్పోయాను. నా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఈ లైఫ్లో నిలబడడానికి చేసినటువంటి ఈ ప్రయత్నంలో, క్లాసులు చెప్పడంలో, తిరగడంలో, కాళ్ళకు బలపాలు కట్టుకుని అప్పుడు ఉమ్మడి స్టేట్ కదా, తిరుగుతూ 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 ప్రెగ్నెంట్గా ఉన్న నా భార్యను మా మామగారి ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో వదిలేసి ఆమెతో సాయంత్రం మాట్లాడదామని అంటే గొంతు బొంగురు పోయేది. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పాఠం ఏకదమ్గా 7 to 7 పాఠం చెప్పి, మధ్యలో 1.5 అవర్ లంచ్ బ్రేక్, అంతే, మధ్యలో టీ బ్రేక్ 10 నిమిషాలు చెప్పి 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 సాయంత్రం ఆమెతో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఆమె చెప్పేది నాకు వినపడేది, కానీ నేను చెప్పేది ఆమెకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే గొంతు పోయేది, బొంగురు గొంతు అయిపోయి అసలు పూర్తిగా హో అంట వచ్చేది. ఆమెకు అర్థమయ్యేది కాదు, కోపంతో పెట్టేసేది. సరే, అత్తగారి ఇంటికాడ ఉన్నారు, చూసుకుంటున్నారులే అని చెప్పాను. వాళ్ళు బాగానే చూసుకున్నారు నాన్న. కానీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే
డెలివరీ అయ్యింది. అప్పుడు ఇంత ఫోన్లు గిన్లు ఇంత లేవు. అప్పటికే డబ్బా ఫోన్లు వస్తున్నాయి చిన్నవి. 2001, 2లో డబ్బా ఫోన్, చిన్న ఫోను, ఓన్లీ ఫోన్ మాత్రమే అది. ఈ కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ఉన్న నేపథ్యంలో ఆమె నన్ను చూడాలి నన్ను చూడాలి అంటున్న నేపథ్యంలో నా ఫోన్ వచ్చింది. నల్లకుంట అక్కడ లెసన్ చెప్తా ఉన్నా, అశోకుడి ధమ్మ పాలసీ చెప్తున్నా, బాగా గుర్తు నాకు. చెప్తుంటే నా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అప్పుడే కొన్న ఫోన్ వచ్చి ఇట్లా హాస్పిటల్లో ఉంది మీ మిస్సెస్, నువ్వు రావాలిరా అని చెప్పి మా మామగారు ఫోన్ చేశారు. అప్పుడే క్లాస్ అయిపోయి ఒక 10 నిమిషాలకి పిల్లలు వెళ్ళిపోయారు. రేపు ఇదే టైంకి క్లాస్ అని చెప్పా, మధ్యాహ్నం 2:30, 3కి. కానీ ఆ పిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళకి సమాచారం చెప్పడానికి లేదు ఇక ఆధారం. ఆ రోజుల్లో ఫోన్లు అయ్యి లేవు, ఈ డబ్బా ఫోను. ఈ నేపథ్యంలో నాకేం చేయాలో అర్థం కాల. అరే రేపు పొద్దు ఇప్పుడే ఇన్స్టిట్యూట్ పెట్టాం, 35 మంది వచ్చారు క్లాస్కి, గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీకి. ఎట్లా మరి బాబు ఇట్లా అయిందని ఫోన్ వచ్చింది, నేను వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలా, బాబు కోసం వెళ్ళాలా? భర్జనలు పడి అశోక్ అని చెప్పి ఒక బాబుని పట్టుకుని అశోక్కి చెప్పారు, అశోక్ రేపు పొద్దున్నే ఈ టైంకి ఇక్కడికి వచ్చి కూర్చో, క్లాస్ లేదని చెప్పు, సో అండ్ సో అని చెప్పు అని. అప్పుడు ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరు వచ్చేటప్పటికి బాబు డెలివరీ అయింది కానీ చనిపోయి పుట్టాడు. మా అత్తగారు మా మామగారు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారు. పెళ్లి చేసుకున్నవాడిని చూసుకోవాలి కదా అన్నట్టుగా వాళ్ళు ఫేసులు అనిపించాయి. ఆ బాబుని చేతుల్లో తీసుకెళ్ళి ఖననం చేసి వచ్చా. నాకు అనిపించింది, నేను ఆమెను నా దగ్గర పెట్టుకుని కొంత టైం తీసుకొని నేను ఆమెను బాగా చూసుకుంటే ఇప్పుడు వాడు కూడా బతికుండేవాడు కదా మా ఫ్యామిలీలో. ఇప్పుడు వాడు రకంగా డిగ్రీలో ఉండేవాడు, డిగ్రీ 2nd ఇయర్ ఇప్పుడు ఉండేవాడు. వాడి వయసులో పుట్టిన పిల్లలందరూ డిగ్రీ 2nd ఇయర్లో ఉన్నారు. మా ఆవిడకి ఈ విషయం, 2 కొడుకులు. ఇప్పుడు నాకు ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా 2-3 రోజులు మనిషి అవ్వదు. అందువల్ల ఆ టాపిక్ తేబోతున్నా నా 2 కొడుకులు నేను ముగ్గురం కలిసి మింగేస్తాం. మమ్మీ ఏంటది చెప్పొద్దు అని వాడు గుర్తొచ్చిన. అంటే నా కమిట్మెంట్ వల్ల నేను నా బాబుని కోల్పోయాను. ఇంకా ఎదగాలి, ఇంకా గట్టిగా చెప్పాలి పాఠం, ఇంకా పిల్లలు నేను పాఠం చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, దుమ్ము లేపాలి నా స్వామి రంగా. ఎంతసేపు ఇదే తప్ప ఆమెను చూసుకోవాలి, ఏం తింటున్నావు ఏంటి, పోషకాహారం ఏంటి, కొద్దిసేపు సంతోషంగా మాట్లాడటం, ఇవేమీ లేవు. అప్పుడు నా 2 కొడుకుల్ని, ఆ పోగొట్టుకున్న కొడుకుని వాళ్ళతో ఇప్పుడు గడుపుదామంటే వాళ్ళ చదువులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు గడపడానికి వాళ్ళు లేరు. అప్పుడు గడుపుదామంటే నాకు టైం లేదు, లైఫ్లో నిలబడాలి, గవర్నమెంట్ జాబ్ లేదు అప్పుడు. ఇలా నా కమిట్మెంట్ వల్ల నేను నా బిడ్డను కోల్పోయాను. మీకేం తెలుసు? మీరు ఏదో అనుకుంటుంటారు, ఏదో కామెంట్లు పెడుతుంటారు, ఎట్లా పడతట ఇష్టారాజ్యంగా. అప్పుడే గవర్నమెంట్ జాబ్ ఉండి ఉన్నట్టయితే నేను ఆమెను దగ్గర పెట్టుకుని ప్రాణంగా చూసుకునేవాడినేమో. లేదు కాబట్టి ఎలాగైనా మనం నిలబడాలి, మార్కెట్లో పాఠం బాగా చెప్పాలి, హిస్టరీ రఫీ సార్ అని పేరు తెచ్చుకోవాలి. ఈ తపనలో నేను నా కొడుకును కోల్పోయాను. కమిట్మెంటు, నేను అంత బద్దున్నై ఉంటా. కమిట్మెంట్ అంటే సబ్జెక్ట్ చెప్పడంలో నా కమిట్మెంట్ అలాంటిది. ఇది గర్వంగా చెప్పట్లా, బాధతో, పెయిన్తో చెప్తున్నా నేను. నా 3వ కొడుకు కళ్ళ ముందు ఉండేవాడు, ఇంట్లో ఉండేవాడు. కానీ వాడిని నేను కోల్పోయాను కదా. వాడిని క్షమించు అని నేను ఎప్పుడు చెప్పాలి? నేను చూసుకోలేకపోయాను రా బిడ్డ, నన్ను క్షమించరా అని ఇప్పుడు వేడుకున్నా వాడు లేడు. నిజంగా నా చేతులారా చేసిన పెద్ద తప్పది. కమిట్మెంటు పిల్లలకి రేపు నా ఆలోచన అంతా ట్రైన్లో కూడా గుంటూరు వస్తుంటే ఫలక్నామా ఎక్స్ప్రెస్లో సాయంత్రం 3:30 ఆ ప్రాంతాల్లో నా మనసు అంతా రేపు ఈ 30 మంది క్లాస్కి వస్తారు, వాళ్ళ పాఠం చెప్తానని చెప్పాను, మౌర్యాస్ అడ్మినిస్ట్రేషన్ చెప్తానని చెప్పాను. అరే మరి నేను ఇంటికి వెళ్తున్నానే, ఇది ఆలోచన ఉంది కానీ బాబు ఇట్లా తిరిగాడు అసలు ఏంది, ఈ ఆలోచనే లేదురా నాన్న. లాస్ట్కి వాడిని నేను కొలాప్స్ చేసుకున్నాను. కమిట్మెంటు ఇంత తీసుకున్నాను కాబట్టి అని అన్నాను, కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఆ కమిట్మెంట్ పనిచేసింది. కానీ నా బిడ్డను నేను కోల్పోయాను. 2వ ఉదాహరణ,
నా కమిట్మెంట్ గురించి చెప్పడానికి నేను వైజాగ్లో గ్రూప్ 1 క్లాస్ చదువుతున్నా. కూర్మనాథ్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్లో కన్ఫామ్ ఐఏఎస్ తను కూర్మనాథ్. వాళ్ళ బ్యాచ్కి 2004లో వైజాగ్లో గ్రూప్ 1 చెప్తున్నా. 2 రోజులు అటు 2 రోజులు అటు. అబ్బా ఏం తిరిగాం బాసు. హిస్టరీ రఫీ సార్ అంటే ఈరోజు మీ ముందున్న రఫీ సార్ ఊరినే రఫీ సార్ అవ్వలేదురా నాన్న. ఊరినే రఫీ సార్ అయిపోతారా హిస్టరీ రఫీ సార్? ఆ రోజు వెళ్ళి అక్కడ వైజాగ్లో పాఠం చెప్తున్నాడు. డైమండ్ పార్క్ దగ్గర వాళ్ళ ఏదో సంథింగ్ ఉండే ఆ రోజుల్లో. అప్పుడు కూర్మనాథ్ పరిగెత్తుకుని వచ్చేవాడు నా దగ్గరికి. నేను లాడ్జీలో ఉంటే, సార్ ఈ పాయింట్లు చదవమంటారా, ఈ చదవమంటారా, ఈ క్వశ్చన్ చదవమంటారా, ఈ క్వశ్చన్ చదవమంటారా అని చెప్పి, ఇవి చదువు నాన్న అనేవాడిని కూర్మనాథ్ని. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ స్టేజీలో ఉన్నాడు. ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్లో ఉన్నాడు. చూడండి, దాని డైరెక్టర్ ఆయనే ఇప్పుడు ఏపీలో. సరే, అయితే నేను హైదరాబాద్లో బీసీ స్టడీ సర్కిల్లో చెప్పేవాడిని చాదర్ ఘాట్ దగ్గర. చెప్పేటప్పుడు బీసీ స్టడీ సర్కిల్ దగ్గర చెప్పేటప్పుడు లజపతి రాయ్ గారు డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్. ఆయన శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీకి కూడా ఆయన హెడ్గా చేశారు. ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు లజపతి రాయ్ గారు. యాక్టివ్గా ఉంటారు ఫేస్బుక్లో వీటిలో. ఆయన నాకు ఏ ఆధారం లేని టైంలో అందరు ఇచ్చేదానికన్నా క్లాస్కి ఒక పావులా ఎక్కువే ఇచ్చాడు ఆయన. అంటే అప్పుడు 1 అవర్కి 75 రూపాయలు. ఆయన 100 రూపాయలు ఇచ్చేవాడు పర్ అవర్. ఇప్పుడు యాడ్ కంట్రోల్ చేస్తాము, ఇప్పుడు ఫ్యాకల్టీని యాడ్ భరిస్తాము ఇప్పుడు. అయితే నేను వైజాగ్లో ఉంటే లజపతి రాయ్ గారు ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి. రఫీ, నువ్వేం చేస్తావో తెలీదు, రేపు సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ సుందర్ కుమార్ ఐఏఎస్ ఆయన వస్తున్నారు, ఆయన క్లాసులో కూర్చుంటానంటున్నారు, నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు యాడ్ ఉన్నావా బాబు అంటే, సార్ ఇట్లా వైజాగ్ వచ్చా. అరే నీ దుంపదేగా, నేను నేడు ఉన్నావు కదా సార్, వైజాగ్ ఇన్స్టిట్యూట్లో పాఠం చెప్పడానికి వచ్చాను సార్, గ్రూప్ 1 మెయిన్స్. నాకు నువ్వేం చేస్తావో తెలియదు, ఇప్పుడు నీ అవసరం నాకు అవసరం. నువ్వు రేపు 10ంటికి క్లాస్లో ఉండాలి, సార్ వస్తారు, వారిని ఇంటర్న్ అంటున్నారు ఏదో క్లాసు, నువ్వు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం, నువ్వు రావాలి, నువ్వు ఎట్టొస్తావో నాకు తెలియదు, నువ్వు రా అన్న. నాకు ఇక్కడ 2 రోజులు కమిట్మెంట్ ఉంది వైజాగ్లో క్లాసు. మరి ఎట్లా వైజాగ్లో కమిట్మెంట్ వాళ్ళని బుజ్జగించుకొని మరి అప్పటికప్పుడు బయలుదేరాలి. గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ దానికి వచ్చి కూర్చున్నా. ఆయనకి ఇచ్చిన మాట, రేపు వస్తాను సార్, మీరు నా మీద ఇంత నమ్మకం పెట్టారు సార్, నేను వస్తాను సార్, నేను క్లాస్ తీసుకుంటా సార్, 10ంటికి నేను క్లాస్లో ఉంటాను సార్ అని చెప్పి పరిగెత్తుకెళ్ళి గోదావరి ఏదో ఎక్కి 6:30-7కి టికెట్ కన్ఫర్మ్ కాలా. ఆ బాత్రూముల దగ్గర హైదరాబాద్ దాకా, వైజాగ్ టు హైదరాబాద్ వచ్చి నా వల్ల ఘాటల్లా కాళ్ళు పీకుతున్నాయి. టీసీ వచ్చి దిగిపోమంటున్నాడు. కానీ రేపు పొద్దున నా కళ్ళు క్లాస్లో కనబడుతున్నాయి. అక్కడ పాఠం చెప్పాలి పిల్లలకి. సార్ పిలిచారు, నన్ను ఒక్కడిని పిలిచారు, నమ్మకంతో నన్ను పిలిచారు. ఎట్టికైనా నా కమిట్మెంట్ నేను ఇక్కడ ఇవ్వాలి సార్కి అని చెప్పి వచ్చా గుంటూరు వచ్చేటప్పటికి రాత్రి 1 గంట అయింది. ఏదో ఎక్స్ప్రెస్ అది, గోదావరి విశాఖ. నా వల్ల కాలేదురా, టికెట్ కన్ఫామ్ కాలే. గుంటూరులో దిగిపోయా. మా అత్తగారింట్లో ఉండి తెల్లవారుజామున మళ్ళీ 5ంటికి పల్నాడు ఎక్స్ప్రెస్ అని ఉంటుంది, దాన్ని ఎక్కేసా. మళ్ళీ 2 గంటలు నిద్రపోయి పల్నాడు ఎక్స్ప్రెస్ ఎక్కేసి 10:30, 11కి దిగేసి 4:30కి లేచి కాలకూర్చాలు తీర్చుకుని ట్రైన్ ఎక్కి 11కి దిగేసి డైరెక్ట్ ఆటో చేసుకుని చాదరఘాట్ దగ్గర ఉన్న బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళిపోయా. నింబోలి అడ్డ వెళ్ళిపోయి క్లాస్ స్టార్ట్ చేశా. వచ్చావా రఫీ అన్నారు. వచ్చాను సార్. 11:30కి వచ్చేసాడు ఆయన, సుందర్ కుమార్ ఐఏఎస్. వచ్చేసి క్లాస్లో కూర్చున్నాడు. ఆ రోజు నేను కాకతీయులు చెప్తున్న పాఠం బాగా గుర్తు నాకు. కాకతీయులు శాసనాలు దుమ్ము లేపుతున్న ఎమోషన్. ఒక 15 గంట విన్నాడు ఆయన పాఠం. అరే నీలాంటోడు మేము ఐఏఎస్ అయినప్పుడు కూడా మేము చూడలేదురా కోచింగ్లో, నీ దుంపదెగా, నీది ఏ ఊరురా అంటే ఫలానా ఊరు సార్ అని చెప్పాను నేను. ఏం చెప్పావురా పాఠం? అప్పుడే చప్పట్లు కొట్టి నన్ను తీసుకుని వెళ్ళి రా తమ్ముడు అని లజపతిరాయ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఇతనికి నా మాటగా 2,000 రూపాయలు ఎక్స్ట్రా రాసి ఇవ్వండి అన్నాడు. మన ఫండ్లో, మన బీసీ వెల్ఫేర్ ఫండ్లో ఇతను పాఠం చెప్తున్నందుకు 2,000 ఎక్స్ట్రా రాసి ఇవ్వండి అన్నాడు. సంతోషపడ్డా. సార్ సంతోషపడ్డారు, లజపతిరాయ్ గారు సంతోషపడ్డారు. ఈ రోజుకి రఫీ అంటే ఎలా ఉన్నావా అని అంటారు. ఇది కమిట్మెంట్ అంటే. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగాల తరపున పోరాడుతున్న అశోక్ 2006-07 మన జేఎల్ స్టూడెంట్, నాకు మన అశోక్
అశోక ఇన్స్టిట్యూట్ అని ఉందిగా మన అశోక్ నగర్లో. చైతన్య నాకు 2007 స్టూడెంట్ మన ఇన్స్టిట్యూట్లోనే. మళ్ళీ కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ తను అశోక్ నగర్లో ఫస్ట్ పాఠం చెప్పించింది మన ఇన్స్టిట్యూట్లో నేనే తీసుకొచ్చి పాఠం చెప్పించా. తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగారు అనుకోండి, అది వేరే స్టోరీ. అలానే ఇప్పుడు ఆదిలాబాదు, మెదక్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణ 2007లో జేఎల్ జనరల్ స్టడీస్ స్టూడెంట్ మన ఇన్స్టిట్యూట్లో. ఇలా ఎన్నని చెప్పను మీకు, జాబులు చేస్తున్న వాళ్ళు ఎంత గురించి చెప్పను. కమిట్మెంట్ అంటే అదే. ఇలా కమిట్మెంట్ చేస్తేనే ఈరోజు హిస్టరీ రఫీ సార్ మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నాడు. లేకపోతే హిస్టరీ రఫీ సార్ ఎక్కడ ఉండేవాడో ఓ మాట చెప్పాలంటే. ఈ కమిట్మెంట్లోనే మళ్ళీ నేను గవర్నమెంట్ జాబ్ కొట్టా, మరి డిగ్రీ లెక్చరర్ అయ్యా, జేఎల్ఐ ప్రమోషన్ మీద మళ్ళీ డిగ్రీ లెక్చరర్ అయ్యా, మళ్ళీ మధ్యలో సెట్ రాసి సెట్ క్వాలిఫై అయ్యి డిగ్రీ లెక్చరర్ అయ్యా. ఇది కమిట్మెంటే. అర్థం అట్లా అంటే మీరు అనుకుంటే మీరు ఏదైనా చేసేస్తారు. నెల్లూరు కుట్టి కాలేజీలో పాఠం చెప్పి సాయంత్రం సంతానం బుక్ స్టాల్లో పుస్తకాలు కొనుక్కొని ఆ పుస్తకాలతో పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కి, ఆ పద్మావతి ఎక్స్ప్రెస్ 2002-3 ఆ పీరియడ్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరు వచ్చే వరకు టీసీ కూర్చొని ఆ హిస్టరీ పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడిని. తెల్లారి గ్రూప్ 2 క్లాస్ ఉంటుంది హైదరాబాద్లో. 10-10:30కి గుంటూరు వస్తే మా అత్తగారి ఇంటికాడ నుంచి ఫుడ్ తెచ్చి ఇచ్చేవాడు నాకు. ఆ ఫుడ్ తిని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ చదువుకుంటూ మిర్యాలగూడెం వరకు వెళ్ళి ట్రైన్లో అక్కడ పడుకొని పొద్దున్నే దిగి స్నానం చేసేసి మళ్ళీ నారాయణగూడ ఆ ఏరియాల్లో, అశోక్నగర్ ఏరియాలో క్లాసులకు పాఠాలు చెప్పేవాడిని. బాగా పాఠం చెప్తున్నాను అని నా బండి బ్రేకులు కూడా కోసేసిన రోజులవి. CD100 మా అత్తగారు కట్నం కింద ఇచ్చారు అప్పుడు. CD100 బండి బ్రేకులు కూడా కోసేశారు. ఇది సాయంత్రం 8కి బ్యాచ్ల మీద బ్యాచ్లు పాఠాలు చెప్తున్నానని. సింగిల్ క్యాండిడేట్ హిస్టరీ రఫీ సార్. ఎంత గొప్ప కమిట్మెంట్ చేశామనుకున్నారు. మీరేమో చిన్న చిన్న వాటికి హడలిపోతున్నారు, ఎట్టబడితే అట్ట కామెంట్లు పెడుతున్నారు. ఎన్ని కమిట్మెంట్లు. ఇప్పటికీ నేను ఎవరికన్నా సారీ చెప్పాలి అని అంటే నా లైఫ్లో నా భార్యకి, నాకు కాకుండా వెళ్ళిపోయిన నా 3వ బిడ్డకి, వీళ్ళిద్దరికే నేను నా లైఫ్లో సారీ చెప్పాలి. ఏం చేస్తాం, ఉంటానురా. మీరు అనుకున్నది సాధించాలంటే కమిట్మెంట్ చాలా ముఖ్యం. ఓకేనా? ఏదో ఈ సాయంత్రం వేళ మీతో పంచుకొని మీలో స్ఫూర్తి రగిలించి మీరు బాగా చదువుతారని ఆశతో నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్.